చాలామంది బీపీ మొదటిసారిగా డయాగ్నోస్ అయిన తర్వాత మెడిసిన్స్ వాడమంటే వ్యక్తం చేసే ప్రధానమైన ప్రాబ్లం ఏంటంటే బీపీ టాబ్లెట్లు ఎక్కువ కాలం వాడితే కిడ్నీలు డ్యామేజ్ అవుతాయి కదా అని. సో అది చాలామంది నాతో అనడం జరిగింది. నాకు కొంచెం ఆశ్చర్యం అనిపించేది, ఎందుకు ఇట్లా అడుగుతున్నారని. అంటే సమాజంలో అదొకటైతే స్టిగ్మా ఉండిపోయింది, బీపీ టాబ్లెట్స్ వాడితే కిడ్నీస్ డ్యామేజ్ అవుతాయి లాంగ్ టర్మ్ అని. కానీ ఇంపార్టెంట్ థింగ్ మనం గమనించాల్సింది ఏంటంటే బీపీ కంట్రోల్ లేకుండా ఉండటం వల్ల కిడ్నీలు పాడవుతాయి. బీపీ మెడిసిన్స్ యాక్చువల్లీ కిడ్నీస్ని ప్రొటెక్ట్ చేస్తాయి. మెయిన్ కల్పరిట్ హై బీపీ కనుక మనకి ఎక్కువ ఉంటే కనుక ప్రధానంగా 4 అవయవాలు దెబ్బతింటాయి. కిడ్నీస్ ఒకటి, గుండె ఒకటి, ఐస్, బ్రెయిన్, ఇవి 4 అవయవాలు దెబ్బతినే అవకాశం ఉంటుంది. అసలు బీపీ కంట్రోల్ కాకుండా ఉంటే చాలాసార్లు సడన్గా పక్షవాతం రావడం కూడా మీరు చూసుంటారు. కొంతమందికి కంటి చూపు పోతుంది, కొంతమందికి హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం, హార్ట్ ఫెయిల్యూర్ వచ్చే అవకాశం ఉంటుంది, కొంతమంది కిడ్నీలు పాడైపోతాయి. సో అందుకనే బీపీ టాబ్లెట్స్ వాడినప్పుడు కిడ్నీ పైన స్ట్రెస్ తగ్గి అందువల్ల కిడ్నీ ఫంక్షన్ ఇంకా బెటర్ ఉండే అవకాశం ఉంటుంది. వీటిల్లో కొన్ని రకాల మెడిసిన్స్ ఉంటాయి, ఏస్ ఇన్హిబిటర్స్ అని, ఏఆర్బీస్ అని. వాటితో ఏంటంటే కిడ్నీ ఒకవేళ ప్రాబ్లం ఉన్నా కూడా అవి ఇస్తూ ఉంటారు. అయితే కొంత క్రియాటినిన్ ఇవి వేసుకున్నప్పుడు బిగినింగ్లో కొంత పెరిగే అవకాశం ఉంటుంది, ఏస్ ఇన్హిబిటర్స్ కానీ ఏఆర్బీస్ కానివ్వండి. అంత మాత్రాన కిడ్నీ డ్యామేజ్ అయినట్టు కాదు, కిడ్నీ ఇంకా బెటర్ అయ్యే అవకాశం ఉంటుంది. అందుకోసమే అవి ఖచ్చితంగా కిడ్నీ ప్రాబ్లం ఉన్నప్పుడు వాడాల్సిన అవసరం ఉంటుంది. ఒక్కచోట మాత్రం, అంటే 2 సైడ్ల కిడ్నీకి వెళ్ళే రక్తనాళాల్లో బ్లాక్స్ కనుక ఉంటే అప్పుడు ఏస్ ఇన్హిబిటర్స్, ఏఆర్బీస్ వాడరు. సింగిల్ సైడ్ ఉంటే మళ్ళీ వాడతారు. అట్లాగే డయూరిటిక్స్ వాడినప్పుడు కూడా మనకు కొంచెం క్రియాటినిన్ పెరిగే అవకాశం ఉంటుంది. దాంతో కూడా కిడ్నీస్ ఎఫెక్ట్ అయినాయని కాదు. కానీ డయూరిటిక్స్ అనేవి లూప్ డయూరిటిక్స్ అనేవి ఉంటాయి, డయటార్ అని, టార్సిమైడ్ అని, లేకపోతే టార్గెట్ అని. అవి ఎక్కువగా వాడితే కిడ్నీస్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా అవసరమైనంత మాత్రమే వాడుకోవాలి. ఇదేంటంటే మనం రెగ్యులర్గా చెక్ చేసుకుంటే క్రియాటినిన్, పొటాషియం ఎట్లుందో చూసుకుంటుంటే బీపీ టాబ్లెట్స్ వాడేటప్పుడు ఏ విధమైన ఇబ్బంది రాదు. బీపీ టాబ్లెట్స్ ఆపడం వల్ల కిడ్నీ పైన ఎక్కువ డ్యామేజ్ ఉండే అవకాశం ఉంటుంది. బీపీ టాబ్లెట్లు వాడటం వల్ల కిడ్నీ డ్యామేజ్ తక్కువ ఉండే అవకాశం ఉంటుంది. అందుకోసం అని చెప్పి బీపీ టాబ్లెట్స్ వల్ల కిడ్నీ డ్యామేజ్ అవుతుందని మీరు కనుక బీపీ టాబ్లెట్స్ లాంగ్ టర్మ్ వాడకపోతుంటే, అలా వాడకపోయినందువల్ల కిడ్నీస్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. మీ డాక్టర్ గారిని వాళ్ళనే సంప్రదించండి.